కొండ చర్యలు విరిగిపడిన కేరళలోని వైనాడ్ జిల్లాలో సహాయ చర్యలు 5వ రోజు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు, అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యల్లో నైపుణ్యం ఉన్న ప్రైవేటు కంపెనీలు, వాలంటీర్లు, సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూర్మాల ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలగిస్తున్నారు. శుక్రవారం నుంచి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను జోన్లుగా విభజించి జీపీఎస్ ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వైమానిక ఛాయాచిత్రాలు, సెల్ ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేశారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం చేయడం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భారీ యంత్రాలు తరలించేందుకు మార్గం సుగమమైంది. వైనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నది తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వైనాడ్ విలయంలో మృతుల సంఖ్య 308కి చేరింది.